మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హైదరాబాద్ మొఘల్పురాలోని ఐజాజ్ రెసిడెన్సీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐజాజ్ రెసిడెన్సీలోని ఫ్లాట్ నంబర్ 201 వద్ద ఉన్న G+4 అంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పై అంతస్తుల్లోకి ఒక్కసారిగా మంటలు విస్తరించిన సమయంలో కొందరు నివాసితులు భవనంలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భవనంలోనే చిక్కుకుపోయిన 5గురిని సురక్షితంగా రక్షించారు. అనంతరం ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న AIMIM చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికార్ అలీ ఘటనా స్థలానికి చేరుకొని సత్వర స్పందనతో ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో దానాపురం గ్రామంలోని గణేష్ రూరల్ గౌదాన్ వద్ద పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. GPI అనే కంపెనీ తాము క్వింటాలకు 18,500 రూపాయలు చెల్లిస్తామని ముందుగా తెలిపినప్పటికీ రైతులు పొగాకు గోదాంకు తీసుకురాగానే కేవలం 3,000 నుండి 6,000 రూపాయలు మధ్య ధరిస్తామని చెప్పడంతో పొగాకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు గ్రామాల నుండి దాదాపు 800 క్వింటాల పొగాకును అమ్మటానికి తీసుకువచ్చిన రైతులు దూర ప్రాంతాల నుండి తరలింపు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలిపారు. కానీ కంపెనీ వాగ్దానం చేసిన ధరల స్థాయికి పూర్తి భిన్నంగా తక్కువ ధరలు ప్రకటించడంతో ఊహించని నష్టాల్లో కూరుకుపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో GPI కంపెనీ ప్రతినిధులు ఇష్టమైతే అమ్మండి, లేకపోతే తిరుగు తీసుకువెళ్ళండి అని నిర్లక్ష్యపూరిత వైఖరి చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పొగాకు రైతులు తెలిపారు. GPS కంపెనీ వారు 18,000 అని చెప్పి ఈ పొద్దు 3,500, 4,000, 5,000 లోపలనే కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు చాలా తిప్పలు పడుతున్నారు. బాడీ కూడా కిరాయి కూడా వేలికి 500 పెట్టి రైతులు వచ్చినాము. రాత్రి 12-1 గంటకు వస్తే కూడా వీటికి వచ్చినాము. కావున గవర్నమెంట్ వారు మాకు కంపెనీ వారు కనీసం 10-12,000 ధర కేటాయించి న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము 6 బేళ్ళు వేసుకొచ్చినాము. మా గ్రామం తరఫున ఒక 50,000-60,000 ఇచ్చినారు. ధర ఎంత అయింది? 45 అయింది. కనీసం 10-12,000 కాదు, మాకు ఎకరాకి 1,00,000 రూపాయల పెట్టుబడి వచ్చింది. దీనివల్ల చాలా GPS కంపెనీ వాళ్ళు మాకు చాలా న్యాయం చేసినారు. మండలం యాపర్లపాడు గ్రామం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో మరోసారి ఏనుగులు గుంపు బీభత్సం సృష్టించాయి. ఎల్లంపల్లిలో సుమారు 7 ఏనుగులు గ్రామ శివార్లకు వచ్చి పంట పొలాల్లోకి ప్రవేశించి ఫెన్సింగ్ రాళ్లు పడగొట్టి పంటలను నాశనం చేశాయి. గమనించిన స్థానిక రైతులు తక్షణమే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పంటలకు నష్టం వాటిల్లడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే వరుసగా ఏనుగుల దాడులతో పలువురు రైతులకు పంట నష్టం జరుగుతుండటంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్తామన్నారు. సీఎం రేవంత్ వేములవాడ అభివృద్ధికి 1,000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అందులో రాజన్న ఆలయానికి ప్రత్యేకంగా 150 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై విమర్శలు చేస్తూ ఏటా 100 కోట్లు ఇస్తామని చెప్పి రాజన్న భక్తులను మోసం చేసిందన్నారు. రంగురంగుల బ్రోచర్లతో మాత్రమే అభివృద్ధిని చూపించారని, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని ఎమ్మెల్సీ విమర్శించారు. వేములవాడ 3వ బ్రిడ్జిపై అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించారని, వీడియోల్లో బ్రిడ్జ్ ఉన్నట్లుగా చూపించి వాహనాలు వెళ్తున్నట్లు చూపించి ప్రజలను మోసం చేశారని అద్దంకి ఆరోపించారు.
మా యములాడ రాజన్నను దర్శించుకోవడం అనేది ఎంతో అదృష్టం. పేరులోనే ఆది పెట్టుకున్న మా ఆది సీనన్న ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాత ఇప్పుడు ఇక్కడ వారి ఆశీస్సులతో, స్వామివారి ఆశీస్సులతో వారికి అధికారం రావడం కాకుండా రాజన్న యొక్క దేవాలయ విస్తృతి అభివృద్ధికి సంబంధించి ఒక బృహత్తర ప్రణాళిక వారు చేసుకోవడం, అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులతో పాటు దీన్ని రాజన్నను మరో తిరుపతిగా, మరో యాదాద్రిగా, మరో భద్రాచలంగా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి రావడానికి సౌకర్యాలతో పాటు అభివృద్ధి చెందేందుకు వారు కృషి చేస్తున్నారు. మేము కూడా వారికి చేదోడు వాదోడుగా, ఉడతాపత్తిగా మేము కూడా వారికి సహకరించే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రాజన్న స్ఫూర్తితోనే, రాజన్న సిరిసిల్ల రాజన్న, వెములాడ రాజన్న ఈ స్ఫూర్తితోనే గోశాలలు, ఆధునిక గోశాలలు తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇది మన పురాతన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడం అనేది. వేములాడకు కూడా ఈరోజు గోశాలను ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. ఈ స్ఫూర్తితోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా చేయాలనే ఆలోచనతో నాకు హైదరాబాద్లో మొన్ననే దేవాలయాల యొక్క అన్ని రకాల అవసరాల కోసం మొన్ననే ఒక 50 కోట్ల పైచీపు నిధులు కూడా పంచడం జరిగింది. గౌరవ అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాత మొదటిసారి శ్రీ రాజరాజ స్వామి వారిని దర్శించుకొని రావడం జరిగింది. వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం తెలియజేస్తూ వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని చెప్పిన ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు, శ్రీరాబాబు గారి సహకారంతో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఈ రాజన్న సన్నిధిలో సుమారు 728 కోట్ల అభివృద్ధి పనులు భూపూజ గావింపు చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో ప్రధానంగా వేల రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి, అంటే టెంపుల్ సిటీగా మార్చాలని, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని, పట్టణాభివృద్ధి, దేవాలయ అభివృద్ధి రెండు కళ్ళలాగా సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా సుమారు ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. తెలుగు